నమస్కారం. విపంచి బ్లాగ్స్కి స్వాగతం. ఈ వీడియోలో తెలివైన నక్క కథను తెలియచేస్తున్నాను. ఒక అడవిలో నక్క నివసిస్తూ ఉండేది. అది అలా అడవిలో తిరుగుతూ ఉన్నప్పుడు ఒక పులి దానికి ఎదురుపడింది. పులి నక్కను తినాలని ఆశగా చూస్తూ ఉంది. తన మనసులో నక్క ఇలా అనుకుంది, నన్ను పులి తినాలని చూస్తూ ఉంది, ఎలా నన్ను నేను రక్షించుకోవాలి అని. తనలో తాను బాగా భయపడుతూ ఉంది. కానీ భయం బయటకి కనపడకుండా నటిస్తూ ఉంది. వెంటనే నక్కకి ఒక ఉపాయం వచ్చింది. నక్క పులితో ఇలా అన్నది, నీవు నన్ను తినలేవు. భగవంతుడు నన్ను ఈ జంతువులన్నింటినీ పరిపాలించడానికి పంపించాడు అని ధైర్యంగా అదరకుండా బెదరకుండా చెప్పింది. ఇది విని పులి పెద్దగా నవ్వడం మొదలుపెట్టింది. వెంటనే నక్క, నా మీద నమ్మకం లేకపోతే నాతో పాటు రా, ఈ అడవిలోని జంతువులన్నీ ఎంత భయపడిపోతాయో చూడు అని అన్నది. సరే అన్నది పులి. నక్క పులి రెండు ఒకేసారి ప్రక్కన నడవడం ప్రారంభించాయి. ఇవి రావడం చూసి జంతువులన్నీ పారిపోతున్నాయి. అంటే ఇక్కడ పులిని చూసి జంతువులన్నీ పారిపోతున్నాయి. ఇప్పుడు పులి అనుకుంటూ ఉంది, నక్క సరిగ్గానే చెప్పింది. భగవంతుడు అడవిలోని జంతువులను పాలించడానికే నక్కను పంపించాడు. అందువలనే జంతువులన్నీ పారిపోతున్నాయి అని. తర్వాత పులి నక్కతో, నన్ను క్షమించు, నేను తప్పు చేశాను, నా వల్ల పొరపాటు జరిగింది. నీ మాటలు నిజమే, నీవు నిజానికి భగవంతుని ప్రతినిధివే అని చెప్పింది. అక్కడి నుండి పారిపోయింది. ఈ విధంగా శక్తి సామర్థ్యాలు లేని ఒక బలహీనురాలైన నక్క తన తెలివితేటలతో తనను తాను కాపాడుకున్నది. శక్తివంతురాలు, ధైర్య సాహసాలు కలిగి దేనినైనా హింసించి తినగలిగిన పులి నక్క మాటలు విని మోసపోయింది. అంటే తన ఎదురుగా ఉన్న ఆహారాన్ని కూడా తినకుండా వదిలేసింది. అంటే సమాజంలో కూడా ఎంతోమంది గొప్ప గొప్ప వ్యక్తులు, చాలా తెలివిగల వాళ్ళము, చాలా శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, మాకు దేనికి ఎదురు లేదు అనుకున్న వ్యక్తులు కూడా ఏదో ఒక సందర్భంలో మోసపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. పొరపాట్లు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ కథ మీకు నచ్చిందని భావిస్తున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళా కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.